ఇదైతే ఈ అడవులలోంచి వెళ్తే ఒక మంచి ప్లేస్ వస్తుంది, మీకు చూపిస్తే. ఇప్పుడు క్లోజ్ కూడా చేసిండ్రు, అక్కడ అంతా ఫైర్ అవుతుందని. మేము వెళ్ళిన ఒక 2 డేస్కే మొత్తం ఫైర్ అయ్యి క్లోజ్ చేసింది అనమాట. మీరు చూసేయండి బీచ్ ఎంత బాగుందన్నది, ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా కోస్టల్ డ్రైవ్ 5 డేస్ ట్రిప్లో సెకండ్ డే అనమాట. మేము బిగ్ సర్ బ్రిడ్జ్ చూసాక ఈ బీచ్కి వెళ్ళాము. ఏం బీచ్ సారా అది? ఫైఫర్ బీచ్. ఎంత బాగుందో ఈ బీచ్. సో మా ఈ మన డ్రైవ్ త్రూ మొత్తం బీచెస్ కనబడతాయి అన్నమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో మీకు ఆ డ్రైవ్ కూడా చూపిస్తా. వెళ్తుంటే బీచెస్ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఆ రెల్స్ ఈ బీచెస్ అంతా డ్రైవ్ త్రూ అయిపోయాక ఆ బీచ్ పర్పుల్ శాండ్ బీచ్ అని కూడా అంటారు ఆ బీచ్ని. తర్వాత అక్కడ ఒక రాక్ ఉంటుంది, అంటే పెద్ద కొండ ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది సారా? Looks like an elephant. ఎలిఫెంట్ లాగా కనిపించింది అనమాట. And then there's a rock which looks like a face. ఇంకో రాక్ ఏంటంటే ఫేస్ లాగా కూడా కనబడ్డది. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బీచ్ అనమాట. It was very beautiful, but one thing about the beach was you should be prepared to get sand in your eyes, in your ears, and in your nose. ఎంత అంటే విండి ఉండే శాండ్ అంతా మా చెవులకి నెత్తిలకి అంతా వెళ్ళిపోయింది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఆ రాక్ల మధ్యలో ఇట్లా హోల్ ఉండే, ఆ హోల్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది. సో ఇలా మనం వెళ్తుంటే ఇదంతా బీచ్ వ్యూ. సైడ్లకి చూస్తుంటే అంత బీచ్లు కనిపిస్తాయి, కొన్ని ర్యాంచ్ హౌసెస్ కనిపిస్తాయి, అండ్ విజిటా పాయింట్స్ కూడా కనిపిస్తాయి. మనము మంచిగా కార్ ఆపుకొని ఫొటోస్ అట్లా తీసుకోవచ్చు అనమాట ఆన్ ద వేలో. మీరు కూడా వెళ్ళినప్పుడు మంచిగా ప్లాన్ చేసుకోండి. విస్టా పాయింట్స్ దగ్గర కొంచెం రష్గా ఉంటారు. సో మేము ఏం అబ్జర్వ్ చేస్తామంటే అసలు ఎండ్ పాయింట్కి ఫస్ట్ పోయి అక్కడి నుంచి బ్యాక్ రావాలి మనం, అంటే హోటల్ సైడ్. ఫస్ట్ డే మేము ఏంటంటే ఫస్ట్ పాయింట్లో ఫుల్ రష్గా ఉండే. సో అక్కడ టైం వేస్ట్ అయ్యిందనమాట, ఆపడము, ఫొటోస్ కోసం వెయిట్ చేయడము. అది సెకండ్ డే మేము అలా చేయలేదు. ఫస్ట్ ఎండ్ పాయింట్కి వెళ్ళాము, అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటే బ్యాక్ వచ్చాము. సో అన్నీ కవర్ అయిపోయాయి, ఎందుకంటే స్టార్టింగ్ అందరు ఫస్ట్ పాయింట్స్ కవర్ చేద్దాం అనుకుంటారు కాబట్టి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో బీచెస్ అన్నీ. అండ్ మధ్యలో వెహికల్ ఆపుకున్నారు. మీరు అది చూస్తుంటే స్టెప్స్ కూడా కనబడుతున్నాయి, అంటే కొండ పైకి వెళ్ళి మనం బీచ్ వ్యూస్ కూడా చూడొచ్చు. అలా ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అలా మధ్యలో కార్లు ఆపుకున్నారు. కానీ ఇప్పుడే కొత్తగా ఒక రూల్ వచ్చిందంట మేయర్. సరే, you know how we just said that everyone stopped in the side for vista points, right? Now that's not allowed because of the fire near Big Sur now. అండ్ డెసిగ్నేటెడ్ ప్లేస్లోనే ఆపుకోవాలని చెప్పిందంట. మేము వచ్చిన 2 డేస్కే ఫైర్ స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు అలో కూడా చేయట్లేదు. And the beach we just showed you, Pfeiffer Beach, it's closed now. Lot of other beaches near Big Sur is closed now. ఇదే ఇప్పుడు ఫైఫర్ బీచ్లోకి వెళ్తున్నాం మనం. ఇది బీచ్, ఇదే అండి ఆ బీచ్. ఇప్పుడు మనం వెళ్తుంటే ఎట్లా అంటే మనము ఈ బీచ్లోకి రావడానికి మేము 3 times ట్రై చేసినాం లిటరల్. ఎందుకంటే ఇక్కడ కొందరు మందినే పంపిస్తారు, కొన్ని వెహికల్స్ అలా ఉంటాయి. అది ఇంకా పార్కింగ్ ఫుల్ అయిపోయాక మళ్ళీ 20 minutesకి ఓపెన్ చేస్తారు. అట్లా అన్నమాట. 3 times ట్రై చేస్తే ఈవినింగ్కి దొరికింది మాకు. అటు ఇటు పక్కన బీచ్లు అన్నీ తిరిగి అలా 3 times వచ్చినాం. ఈవినింగ్ టైంలో ఇంకా 4 ఆ టైంలో మాకు దొరికిందనమాట. సో ఇప్పుడైతే మొత్తం క్లోజ్ ఉందంట. కానీ మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ బీచ్ మాత్రం మిస్ అవ్వద్దు, వెరీ బ్యూటిఫుల్ వన్. అన్నిట్లలో ది బెస్ట్ అనిపించింది. ఇది ఇంకొకటి ఉంది, ఇంకో బ్రిడ్జ్ దగ్గర ఒక బీచ్ ఉంటుంది. ఆ బీచ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడితే అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటి సార్, ఆ లేక్ వస్తుంది అక్కడ సైడ్లో నుంచి మనం చూస్తాం కదా. It's like a creek. చిన్న క్రీక్ వాటర్ సముద్రంలో కలుస్తుంది. అంటే ఫస్ట్ టైం మేము యూఎస్లో చూడడము. అలా మనకు ఒక చిన్న లేక్ లాగా వచ్చి సముద్రంలో కలవడం. మనకి ఇండియాలో మంచి ప్లేసెస్లో సముద్రంలో నేను చూడలే రామేశ్వరం, కానీ రామేశ్వరంలో కూడా అలాగే నదులన్నీ కలుస్తాయి అని చెప్పి నాకు ఒకరు చెప్పారనమాట. అలాగా ఇక్కడ కూడా ఇట్లా మంచిగా ఒక క్రీక్ వాటర్ అంతా సముద్రంలో కలిసిపోతుంది, మనం చూస్తాం అన్నమాట. ఇది ఇక్కడ మంచి ఒక డక్కులు కూడా ఆడుకుంటుండే, మేము అబ్జర్వ్ చేసాము. కానీ చాలా బాగుండే. ఇంకా అటు కొంచెం ముందుకెళ్తే మనకు శాండ్ కూడా కొంచెం లైట్ పర్పుల్ లాగా కనిపిస్తుంది. పర్పుల్ శాండ్ బీచ్ అని కొందరు అంటారు, కానీ మాకైతే అంత పర్పుల్ అనిపించిందా సారా శాండ్?
No. Apparently it becomes really purple when it like rains or something. రెయిన్ వచ్చినప్పుడు ఉంటుంది కావచ్చు, అందుకని అట్లా జస్ట్ వాటర్ దగ్గర కొంచెం అనిపించింది. బట్ నీకు చుట్టుపక్కలంతా కొండలు, మధ్యలో బీచ్, అసలు చాలా బాగుంటుంది ఇది ప్లేస్. ఇంకా మేము కూర్చుందామని చెప్పేసి కాసేపు అదే మ్యాట్ వేసుకుందామని ట్రై చేస్తే విండ్ ఎక్కడ అంటే ఫుల్ విండ్ అండ్ అల్లలు కూడా బాగా వస్తున్నాయి. మేము వెళ్ళింది పౌర్ణమి రోజు. ఇంకా మామూలుగా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు పౌర్ణమికి చాలా ఎక్కువ అలలు వస్తాయని. దట్స్ ట్రూ. ఎందుకు ట్రూ? నువ్వు గూగుల్ చేసినావా? మేము వెళ్ళినప్పుడైతే పిచ్చగా అసలు వేవ్స్ ఎట్లా అంటే ఎవరు స్విమ్ చేస్తలేరు. మామూలుగా అసలు ఇక్కడ ఎక్కడన్నా స్విమ్మింగ్ చేస్తారు, భయపడారు ఎవ్వరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కరు కూడా అటు సైడ్ వెళ్తలేరు స్విమ్మింగ్ కి. We were just standing on the sand, right? After the wave comes, just the white part came until my knees. అది చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తుండే వేవ్స్. మేము లాస్ట్కి ఇక్కడ దాకా అక్కడ ఒక సైడ్ పైన కొండ సైడ్ ఎత్తుక్కొని వేసుకున్నాము. పిల్లలకి వస్తే పాడుకున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, అటు సైడ్ అటు చూస్తే ఒకలాగా వ్యూ కనిపిస్తుంది, ఇటు చూస్తే ఒకలాగా వ్యూ అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది అని చెప్పాను కదా, ఇదే రాక్ మనం పైనుంచి చూస్తే ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న కేవ్ లాగా ఉంది కదా, ఇది కాదు కానీ ఇది కేవ్ లాగా ఉంది కదా, ఇందులో నుంచి వాటర్ వస్తే చాలా బాగుంటుంది. దానికోసం నేను చాలాసార్లు ట్రై చేసినా కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి కొంచెం టైం పట్టింది. నా దగ్గర ఇంకో వీడియో ఉంది, అది నేను షార్ట్లో పెడతాను, నెక్స్ట్ షార్ట్లో. ఎలిఫెంట్ అన్నాను కదా, ఇదే అండి. మీరు ఇట్లా బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలిఫెంట్ మూతిలాగా ఉంటుంది అన్నట్టు, ట్రంక్ లాగా ఉంటుంది. వెనక్కి ఇట్లా మనకు టైల్ లాగా కనిపిస్తుంది మొత్తము. ఇంకో షార్ట్ పెట్టి నేను అది ఇట్లా స్కెచ్ పెట్టి పెడతాను. అది సేమ్ ఇట్లా మనకు చూస్తే ఎలిఫెంట్ ఆకారంలో కనిపిస్తుంది. మా బాబు ఫస్ట్ చెప్పాడు, చూడు చూడు ఇది ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది అంటే. ఎట్లా అంటే వాడే మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు, బట్ రియల్లీ చూస్తే మళ్ళీ నాకు అట్లే అనిపించింది. అండ్ ఆ కేవ్స్ లైన్ల నుంచి వాటర్ రావడం కూడా మస్తు అనిపించింది. ఇక్కడ చూస్తే ఎలిఫెంట్ ఇయర్ లాగా ఎలిఫెంట్ ఐస్ లాగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మీకు. టైలు మొత్తం ముందర హెడ్ ఇదంతా లుక్ కమ్ షో యూ ఎలిఫెంట్ చెప్పేసి రియల్లీ చూస్తే నిజంగానే ఎలిఫెంట్ లాగానే అనిపిస్తుంది నాకు. చూసిండ్రా బీచ్ అక్కడ ఉంటే మేము ఇక్కడ మ్యాట్ వేసుకున్నాం, ఎందుకంటే ఫుల్ శాండ్. ఇందాక వీడియోలో మీరు నాకు చూస్తే ఎట్లా గాలి వస్తుంది, ఆ గాలికి మొత్తం ఆ చెవులు నెత్తి మొత్తం నిండుకపోయినాయి. అందుకని ఇంత దూరం వేసుకున్నాం అనమాట మ్యాట్. ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా బ్యాక్ వెళ్ళేటప్పుడు అదే నేను చిన్న క్రీక్ అన్నా కదా, అది చూపిస్తున్నా మీకు. అంతా అయిపోయింది. కొన్ని పిక్స్ యాడ్ చేస్తా చూడండి, ఎంత బాగా వచ్చినాయి ఇక్కడ. సో మీరు వెళ్ళినప్పుడు కూడా తీసుకోవచ్చు. మళ్ళీ హైవే 1 నుంచి వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. మంచి వాటర్ ఫాల్ ఉంటుంది ఒకటి, బ్యూటిఫుల్ది. ముందు కింద కూడా దిగనిచ్చే వాళ్ళంట, కాకపోతే ఒక ఇది ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఇప్పుడు కిందకి దిగనిస్తలేరు. ఇదే అది వాటర్ ఫాల్. నెక్స్ట్ వీడియోలో పెడతా ఎందుకు దిగనిస్తలేరు ఇప్పుడు అని చెప్పేసి అన్నదాన్ని డీటెయిల్డ్గా. అండ్ ఆ వాటర్ ఫాల్ గురించి ఇంకా బీచెస్, ఇంకా 2-3 బీచ్లు అన్నీ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.